హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. నేను మా ఫ్రెండ్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఆ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో కూడా నా ప్రాజెక్ట్ గురించే. మీరు ఆల్రెడీ తమ్మునిలో చూసి ఉంటారు. మీకు ఆ షార్ట్ చూస్తే అర్థమవుతుంది. నేను చేసిన ప్రాజెక్ట్ లో నేను ఒక పిఎల్సి మాడ్యూల్ యూజ్ చేశాను. ఆ మాడ్యూల్ గురించే ఈ వీడియో. దాన్ని యూజ్ చేసుకొని నా ప్రాజెక్ట్ ఎలా చేశాను అనేది చెప్తాను, చూసేయండి. అసలు ఈ పిఎల్సి గురించి కొన్ని షార్ట్ సిరీస్లు చేశాను. ఆ షార్ట్స్ కూడా చూడండి, కింద లింక్ ఇస్తాను. ఇప్పుడైతే నా ప్రాజెక్ట్ లో యూజ్ చేసిన పిఎల్సిని అన్బాక్స్ చేస్తూ దాని గురించి మాట్లాడుకుందాం. ఇదే డెల్టా పిఎల్సి. చూడండి, బాక్స్ పైన డెల్టా లోగో మరియు డెల్టా అని రాసి ఉంది. సైడ్ కి చూసుకుంటే మోడల్ ఉంది, DVP 14SS211R అని. ఇక్కడ DVP అంటే డెల్టా ప్రోగ్రామబుల్ కంట్రోలర్ అనే అర్థం. 14 అంటే టోటల్ IO పోర్ట్స్ అని అర్థం. అంటే ఇందులో 8 ఇన్పుట్ పోర్ట్స్ ఉన్నాయి, 6 అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. టోటల్ 14 IO పోర్ట్. SS2 అంటే సిరీస్ టైప్, అంటే ఇది కాంపాక్ట్ కిందకి వస్తుంది. 11 అంటే వర్షన్, మరియు R అంటే రిలే టైప్. దీని అవుట్పుట్ అనేది రిలే టైప్ ఉంటుంది. ఇందులో ట్రాన్సిస్టర్ టైప్ కూడా ఉంటాయి. ఈ అవుట్పుట్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. దీని కింద ఇంకా సిరీస్ నెంబరు, బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి. ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ ఉంది. ఇందులో దీని స్పెక్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా లేబుల్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇందులో మనం తీసుకున్న పిఎల్సి మోడల్ ని బట్టి ఆ లేబుల్స్ ని IO పోర్ట్స్ దగ్గర స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పిఎల్సి మాడ్యూల్ ఉంది. టాప్ లో చూసుకుంటే ఇన్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. ఇవి టోటల్ 8 ఇన్పుట్స్, X0 టు X7. దీని కింద అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. ఈ అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసి టోటల్ 6 ఉన్నాయి, Y0 టు Y5. ఇంకా కిందకి వస్తే ఇక్కడ 8 పిన్ మినీ DAN పోర్ట్ ఉంది. దీన్ని యూస్ చేసుకొని ఇందులో మనం ప్రోగ్రామ్ ని డౌన్లోడ్ చేయవచ్చు. ఇంకా దీని సైడ్ చూస్తే 24 వోల్ట్ ఇన్పుట్ పోర్ట్ ఉంది. ఈ పిఎల్సి మాడ్యూల్ వర్క్ అవ్వాలి అంటే 24 వోల్ట్స్ ఇన్పుట్ ఇవ్వాలి. ఆ 24 వోల్ట్స్ ఇన్పుట్ అనేది SMPS నుంచి ఇవ్వాలి. దీనిపైన చూసుకుంటే RS485 కమ్యూనికేషన్ పోర్ట్ ఉంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే SCADA తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీరు ఆ షార్ట్ చూస్తే అర్థమవుతుంది. అందులో ఉన్న మోటార్ ని మరియు లైట్ లోన్ ని మేము ల్యాప్టాప్ నుంచి కంట్రోల్ చేసాము. ఆ ల్యాప్టాప్ కి ఈ RS485 కమ్యూనికేషన్ పోర్ట్ నుంచే కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి స్టాప్ రన్ స్విచ్. 24 వోల్ట్స్ సప్లై ఇచ్చిన తర్వాత ఈ స్విచ్ ని రన్ పొజిషన్ లో పెడితేనే ఇందులో మనం ఏదైతే ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేస్తామో అది వర్క్ అవుతుంది. అప్పుడే ఆ ప్రోగ్రామ్ రన్నింగ్ లోకి వస్తుంది. ఇది ఇన్పుట్ కనెక్టర్. దీనికి మనం ఇన్పుట్ అవుట్పుట్ వైర్స్ అనేవి కనెక్ట్ చేస్తాము. ఇది రిమూవ్ చేస్తే ఇలా కనిపిస్తుంది పిఎల్సి. ఇక్కడ చూడొచ్చు పిఎల్సి IO పోర్ట్స్ అనేవి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. ఒక్కొక్క పోర్ట్ కి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి, అవి రెడ్ కలర్ లో వెలుగుతాయి. అండ్ ఇంకా బాక్స్ లో ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఇందులో RS485 కమ్యూనికేషన్ పోర్ట్ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని PLC కి మరియు PC కి కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా 24 వోల్ట్స్ ఇన్పుట్ ఇవ్వడానికి ఒక మేల్ పోర్ట్ తో వైర్ అనేది ఇచ్చారు. దీని నుంచి PLC కి ఉన్న ఫీమేల్ పోర్ట్ లో ఈ మేల్ పోర్ట్ అనేది కనెక్ట్ చేసి ఈ వైర్ నుంచి 24 వోల్ట్స్ సప్లై ఇవ్వాలి. ఇంకా అంతే, బాక్స్ లో ఏం లేవు. ఇక్కడ చూడొచ్చు IO పోర్ట్స్ కి ఉన్న లేబుల్స్ స్టిక్ చేసిన తర్వాత చూడవచ్చు IO పోర్ట్ నెంబరింగ్ చూడవచ్చు ఎంత క్లియర్ గా ఉందో. ఇక్కడ పైన ఇన్పుట్ పోర్ట్స్ దగ్గర S/S అంటే కామన్ అని అర్థం. ఇక్కడ నెగిటివ్ ని కనెక్ట్ చేయాలి. అండ్ ఈ 8 ఇన్పుట్స్ కి ఈ S/S అనేది కామన్ నెగిటివ్. X0 నుంచి X7 దాకా టోటల్ 8 ఇన్పుట్స్. ఒక్కొక్క ఇన్పుట్ కి 24 వోల్ట్స్ అనేది సప్లై ఇవ్వాలి. ఈ ఇన్పుట్స్ అనేవి మనం స్విచెస్ నుంచి కానీ, సెన్సార్స్ నుంచి కానీ, ఇంకా ఫీడ్బ్యాక్స్ నుంచి కానీ ఇస్తాము. ఉదాహరణకు మన ప్రాజెక్ట్ తీసుకుందాము. అందులో చూసుకుంటే మాన్యువల్ మోడ్ ఆపరేషన్ ఉంది, SCADA మోడ్ ఆపరేషన్ ఉంది. మాన్యువల్ మోడ్ ఆపరేషన్ అనేది పుష్ బటన్స్ యూజ్ చేసి పెట్టాను. ఆ ప్రాజెక్ట్ మాన్యువల్ మోడ్ ఆపరేషన్ చూడండి, ఇక్కడ గమనించండి. నేను స్టార్ట్ పుష్ బటన్ నొక్కినప్పుడు ఆ పుష్ బటన్ నుంచి అవుట్పుట్ ఈ PLC లో ఉన్న ఒక ఇన్పుట్ కి వెళ్తుంది. ఆ ఇన్పుట్ నుంచి నేను ఏదైతే ప్రోగ్రామ్ ని అందులో అప్లోడ్ చేశానో ఈ PLC దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ కి పంపిస్తుంది. ఉదాహరణకి చూసుకుంటే లోడ్ 1 స్టార్ట్ చేయడానికి పుష్ బటన్ నొక్కాను అనుకుందాం. ఆ పుష్ బటన్ నుంచి ఇన్పుట్ X0 కనెక్ట్ అయింది అనుకుంటే మనము ఆ ప్రోగ్రామ్ లో ఏదైతే X0 కి ఇన్పుట్ ఇస్తామో దాని నుంచి అవుట్పుట్ అనేది Y0 కి వెళ్ళాలని అందులో అప్లోడ్ చేస్తాము. అప్పుడు X0 కి 24 వోల్ట్స్ వచ్చిన వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి Y0 కి పంపుతుంది. Y0 నుంచి అవుట్పుట్ కి వెళ్తుంది. ఆ అవుట్పుట్ అనేది రిలేస్ గానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ కనెక్ట్ అవుతుంది. ఇలా బేసిక్ గా ఇన్పుట్ పోర్ట్స్ అనేవి వర్క్ అవుతుంది. ఇందులో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఈ PLC అనేది ఒక పెద్ద సముద్రం. ఇది
చిన్న చిన్నగా అంతా తెలుసుకుందాము. దీన్ని యూజ్ చేసుకొని నా ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేశాను, అందులో ప్రోగ్రామ్ ఎలా డెవలప్ చేశాను, ఎలా అప్లోడ్ చేశాను, ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే అవుట్పుట్ పోర్ట్స్. ఈ అవుట్పుట్ అనేది రిలే టైప్ అని ఇందాక స్టార్టింగ్ లో అన్బాక్స్ చేసేటప్పుడు చెప్పాను. ఇక్కడ అవుట్పుట్స్ చూడొచ్చు. ఇందులో 2 కామన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ కామన్ వచ్చేసి ఫస్ట్ 3 అవుట్పుట్లకి, అంటే Y0, Y1, Y2 కి. నెక్స్ట్ కామన్ పోర్ట్ వచ్చేసి Y3, Y4, Y5 కి. అంటే ఈ PLC లో 6 రిలేస్ ఉంటాయి. అంటే ఇన్పుట్ నుంచి వచ్చిన సిగ్నల్ ని బట్టి అవుట్పుట్ రిలే అనేది యాక్టివేట్ అయ్యి సర్క్యూట్ ని క్లోజ్ చేస్తుంది. అంటే మనకి రిలే ఆపరేషన్ తెలిసిందే. రిలేకి కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ లోకి సప్లై పంపగానే నార్మల్లీ ఓపెన్ లో ఉన్న కాంటాక్ట్ ఏమో క్లోజ్ అవుతుంది, నార్మల్లీ క్లోజ్ లో ఉన్న కాంటాక్టర్ ఏమో ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా అదే ఆపరేషన్ జరుగుతుంది. కాకపోతే ఇందులో ఓన్లీ నార్మల్లీ ఓపెన్ లోనే ఉంటది. ఎప్పుడైతే ఇన్పుట్ నుంచి సప్లై వస్తుందో ఈ రిలే యాక్టివేట్ అయ్యి కామన్ నుంచి ఏ అవుట్పుట్ కి అయితే సిగ్నల్ వస్తుందో ఆ అవుట్పుట్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం రిలేస్ కానీ కాంట్రాక్టర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఇలా PLC అనేది వర్క్ అవుతుంది. రాబోయే వీడియోలో అసలు ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని నా ప్రాజెక్ట్ ఎలా చేశాను, ఆ ప్రాజెక్ట్ లో ప్రోగ్రామ్ ని ఎలా అప్లోడ్ చేశాను, ఆ ప్రోగ్రామ్ ని ఎలా రాశాను, ఇవన్నీ వీడియోస్ రాబోయే రోజుల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి. ఐ హోప్ ఈ PLC గురించి మీకు బేసిక్ గా కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.